TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. మంచి చురుకైనటువంటి అభ్యర్థులు, పార్టీ కోసం, సమాజం కోసం నీతి నిజాయితీతో పనిచేసేటువంటి అభ్యర్థులు ఉన్నారు. తప్పకుండా ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికల్లో బీజేపీ అనేకమైనటువంటి మున్సిపాలిటీలలో కౌన్సిలర్సే కాదు, చైర్మన్ కూడా జెండా ఎగరేస్తాము. అన్ని మున్సిపాలిటీల్లో కూడా విజయం వైపే, విజయం కోసమే, విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాము. ఆ దిశలోనే మరి ఈరోజు మెజార్టీ మున్సిపాలిటీలలో బీజేపీ గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో, అనేకమైనటువంటి మున్సిపాలిటీలలో, అనేకమైనటువంటి వార్డులలో థర్డ్ ప్లేస్లో ఉంది. కొన్ని ప్లేస్లలో చిరునామా లేకుండా కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, అది మహిళలకు సంబంధించిన హామీ కానీ, రైతులకు సంబంధించినటువంటి హామీ కానీ, రైతు కూలీలకు సంబంధించినటువంటి హామీ కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి హామీ కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి హామీ కానీ, మరి ఈరోజు పేదలకు, బడుగు బలైన వర్గాలకు, దళితులకు, బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాటలతో 2 సంవత్సరాలుగా కాలరపై చేశాడు. ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పెంచుతామన్నటువంటి పెన్షన్ పెంచలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఆర్థిక సాయం చేయలేదు, రైతు కూలీలకు సహకారం అందించలేదు, దళితులకు 12 లక్షలు ఇవ్వలేదు, బీసీలకు 1,00,000 కోట్లు ఇవ్వలేదు. అనేక రకాల మాటలు కోటలు దాటాయి తప్ప రేవంత్ రెడ్డివి, రాహుల్ గాంధీవి పనులు ఏ ఒక్కటి కూడా ఈరోజు మరి పేదలకు అందలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం గతంలో దోచుకొని ఈరోజు పంపకాల కోసం కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, రోడ్డున పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు బహిరంగంగా ఏ రకంగా అవినీతి కోసం మరి ఏ రకంగా గొడవలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ మరి ఆకాంక్షలు ఏవైతే తెలంగాణ రాష్ట్రం రావాలని 1,200 మంది అమరవీరుల ఆత్మ బలిదానం చేసుకుని పోరాటం చేశారో, సకల జనుల సమ్మె చేశామో, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడాలి. దానికి మొదటి అడుగు, మరొక అడుగు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 1 సీటు రాలేదు, బీజేపీ 50% సీట్లు సంపాదించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు బాజాప్తా గెలవడం జరిగింది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ ముందుకెళ్తా ఉంది. గత అనేక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా మరి అన్ని ఎలక్షన్స్లో ఓడిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజల నుంచి ఏదైతే ఆక్రోశం ఉందో దాన్ని మరి ఎన్నికల్లో మరొకసారి ప్రస్ఫుటమవుతూ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్లో గెలుస్తాం. మీకు అందరు తెలుసు, ఇక్కడ భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1,300 కోట్లతోటి నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ 86% పనులు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ప్రధానమంత్రి గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసుకుంటాం. భువనగిరి పోర్టు కేంద్ర ప్రభుత్వం తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున పోర్టు అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు 60 కోట్ల రూపాయలు దానికి కేటాయింపులు చేశాం. దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. రోపే ద్వారా పోర్టు మీదకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి పర్యాటక శాఖ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యలు. మూడవది, యాదాద్రి వరకు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాదగిరిగుట్టకి వెళ్తారు. వాళ్ళ కోసం ఎంఎన్టీఎస్ ట్రైను సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయబోతా ఉన్నాం. దానికి పనులు కూడా ప్రధానమంత్రి గారు పిలిచి ఆ పనులను కూడా, నిర్మాణ పనులను కూడా ప్రారంభించుకుంటాం. అంతేకాకుండా మీకు తెలుసు, హైదరాబాద్ నుంచి సిమెంట్ రోడ్డు
వరంగల్ వరకు వేయడం జరిగింది 2000 కోట్లు ఖర్చు. అదేవిధంగా అమృత్ పథకం కింద ఈ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు కూడా మరి నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ప్రతి పేదవాడికి తెల్ల కార్డు ఉన్నటువంటి పేదవాడికి ఉచిత బియ్యం అందిస్తూ ఉన్నాం. ఈరోజు వస్తున్నటువంటి సన్న బియ్యంలో కూడా 80% ఖర్చు నరేంద్ర మోడీ గారు భరించి సన్న బియ్యం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు ప్రతి సంవత్సరం మోడీ గారి డబ్బులు 3 సార్లు రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నారు. అదే కాకుండా రైతులు వాడేటువంటి ఫెర్టిలైజర్ మీద పెద్ద ఎత్తున 70% సబ్సిడీ ఏదైతే ఈరోజు ఎరువుల మీద వస్తూ ఉందో అది మోడీ గారి ప్రభుత్వమే భరించి ఈరోజు ఇస్తూ ఉన్నారు. పొదుపు సంఘాలకు బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చి పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీతో మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ గర్వపడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా ఈరోజు 2 పార్టీలతో ప్రజలు విసిగి వేశారు. ఒక దిక్కు సోనియా గాంధీ కుటుంబము, ఒక దిక్కు కేసీఆర్ కుటుంబం, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ అవినీతి, ఒక దిక్కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవినీతి. ఈ 2 పార్టీల పీడ విరగడ కావాలని, తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీని ఆదరించి ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థులందరికీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను.